హాయ్ ఫ్రెండ్స్, 2025 హోండా షైన్ 125 గురించి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ and లైక్ చేయండి. ముందుగా ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 124cc BS 6.2 ఇంజిన్తో వస్తుంది. అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 10.7 PS పవర్, 11 Nm టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5-speed గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే ఈ వెహికల్ 5 గేర్స్ అయితే ఉంటాయి. డ్రైవ్ టైప్ వచ్చేసరికి ఈ వెహికల్లో చైన్ డ్రైవ్తో వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఫ్రంట్ వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ని అయితే ఇచ్చారు. ABS అయితే ఇవ్వలేదు. ఇది ఒక నెగిటివ్ కాన్ అని చెప్పుకోవచ్చు. ABS ఇచ్చింటే బాగుండేది. బ్యాక్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది గర్కుడ్ రోడ్లలో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 5 steps అడ్జస్టబుల్ ఫిన్ హైడ్రాలిక్స్ షాక్ అబ్జర్వర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇవి అడ్జస్టబుల్ సస్పెన్షన్ కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇందులో 18 inch అలాయ్ వీల్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక టైర్స్ విషయానికి వస్తే 80/100 సెక్షన్ టైర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 90/90 సెక్షన్ టైర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి టైర్స్ సన్నగా ఉంటాయి కాబట్టి ఈ వెహికల్ స్టెబిలిటీ అనేది అంత మెరుగ్గా ఉండదు. కాబట్టి హై స్పీడ్ వెళ్ళకుండా మీడియం రేంజ్లో వెళ్ళాలి. అండ్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఇచ్చారు కాబట్టి మన రోడ్ల మీద వెళ్ళినప్పుడు బ్రేకర్స్ మాత్రం ఇంజన్కి తగలవు. అండ్ సీట్ హైట్ వచ్చేసి 791 mm అయితే ఇచ్చారు. అండ్ వెయిట్ వచ్చేసి 113 kgs అయితే ఉంటుంది. అంటే 5.5 అబోవ్ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ వెహికల్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్స్ అయితే పడుతుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ వచ్చేసి హాలోజన్ బల్బ్తోనే ఇచ్చారు. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా బల్బ్తోనే వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడైతే LED ఇవ్వలేదు. ఈ వెహికల్లో కన్సోల్ విషయానికి వస్తే ఫుల్ డిజిటల్ బ్లాక్ కన్సోల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ కన్సోల్లో మీకు ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, గేర్ ఇండికేటర్ ఉన్నాయి, క్లాక్ ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ ఈ కన్సోల్లో పైన న్యూట్రల్ ఇండికేటరు, హై బీమ్ ఇండికేటరు, సైడ్ ఇండికేటర్స్ని అయితే చూపిస్తుంది. సీట్ విషయానికి వస్తే సింగిల్ సీట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సీట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కాబట్టి కంఫర్ట్ గుడ్గా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. వెనుక కూర్చునే వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీస్ ఈ వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్లో ఫుట్ రెస్ట్ చేసి రబ్బర్ ఇచ్చారు. అండ్ ఈ వెహికల్లో సైడ్ స్టారీ గేర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఉమెన్ సేఫ్టీ అండ్ కిక్ రాడ్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వెహికల్లో బ్యాటరీ షట్ డౌన్ అయిపోతే కిక్ రాడ్తోనే కిక్ చేసి ఈ వెహికల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ వెహికల్లో. హ్యాండిల్ బార్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అలాగే ACG కూడా ఉంది. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్ అని చెప్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే వెహికల్ని చాలా సైలెంట్గా స్టార్ట్ చేయొచ్చు. ఇక హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. అండ్ పాస్ స్విచ్ని అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ని అయితే ఇచ్చారు. హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ అయితే. అండ్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 km పైన వెళ్ళగలదు per hour. మైలేజ్ విషయానికి వస్తే 55 km/L అయితే ఇవ్వగలదు. అండ్ ఈ వెహికల్లో Type-C ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 పైనే ఉంటుంది. ఈ వెహికల్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సిటీలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా ఈ వెహికల్ సర్వే అవ్వగలదు. ఇది ఫ్రెండ్స్ న్యూ 2025 హోండా షైన్ 125 గురించి నాకు తెలిసిన రివ్యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్.